హలో గాయ్స్, దిస్ ఇస్ రితు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదండి వీడియో పెట్టేసి. సంక్రాంతి తర్వాత అస్సలు హెల్త్ బాగాలేదండి. అండ్ రీసెంట్గా ఐ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అయిందనమాట. అందుకే వీడియోస్లో కూడా నా వాయిస్ ఎలా వస్తుంది, అండ్ ఇప్పటికీ వీడియోస్ పెట్టి చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ రావడం కూడా నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను అనమాట. ఇప్పుడు అదేంటి అనేసి అంటే, మోస్ట్ అందరూ అడిగే క్వశ్చన్ నాకు ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్లో చాలా కామెంట్స్ వచ్చాయి. అదేంటి అనేసి అంటే, ఇయర్ రింగ్స్కి ప్రైసింగ్ ఎలా డిసైడ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. యాక్చువల్గా బ్యాంగిల్స్కి కూడా అడిగారు, కాకపోతే బ్యాంగిల్స్ కోసం అయితే వీడియోస్ చాలా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ కోసం అయితే లేదు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ మీద చేసేద్దాం అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఫస్ట్ పోనీ బ్యాంగిల్స్కి చూసుకుంటే మనం ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తామండి. బ్యాంగిల్, ఆ ప్లాస్టిక్ బ్యాంగిల్కి ఎంత పడుతుంది, థ్రెడ్కి ఎంత పడుతుంది, కుందన్స్కి ఎంత పడుతుంది, మన హార్డ్ వర్క్ ఎంత టైంలో చేసాము, ఇట్లా ప్రైస్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి అవన్నీ లెక్కలోకి రావండి. ఫస్ట్ మనకి లెక్కలోకి వచ్చేది ఏంటి అంటే హార్డ్ వర్క్. మనం ఎంత టైంలో చేసాము, అది ఎంత డిఫికల్ట్గా ఉంది డిజైన్ అన్ని దాన్ని బట్టి మనకి ఇయర్ రింగ్స్ అనేవి డిసైడ్ చేసుకోవాలన్నమాట. అండ్ చిన్న వాటి నుంచి పెద్ద దాని వరకు ప్రైసింగ్ అయితే మారిపోతుందండి ఇయర్ రింగ్స్లో. అండ్ ఒక్కోసారి లెంత్ అనేవి పెద్దగా ఉన్నా సరే ప్రైస్ అనేవి తక్కువ తీసుకోవాలి, ఒక్కొక్కసారి లెంత్ అనేవి చిన్నగా ఉన్నా ప్రైసింగ్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. అలా ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్లో కొంచెం తికమక్కగా ఉంటుంది అనమాట. నాకు సాధ్యమైనంత వరకు మీకు ఈ వీడియోలో క్లారిఫై చేయడానికే ట్రై చేస్తాను. ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి, ఫస్ట్ అయితే ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నేను ఎంత తీసుకుంటానేసి అంటే, నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పను, ఎందుకంటే బల్క్లోకి నార్మల్గా తీసుకునేదానికి ప్రైసింగ్ అయితే మారిపోతుంది. సో నేను రేంజ్లో చెప్తానమాట. సో మీరెంత పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అండి. నేను రేంజ్లో చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వీటికి ఎంత తీసుకుంటాను అనేసి అంటే 140 to 150 లేదా 130 to 150 ఇట్లా తీసుకుంటాను అనమాట. ఎందుకు అనేసి అంటే, వీటిలో నేను ఐపిన్స్ అనేది వాడాను, వర్క్ ఉంది కదా, అండ్ ప్లస్ దీని చుట్టూ కూడా జర్దోసి వర్క్ అనేది వచ్చిందనమాట. సో నేనైతే అందుకని చెప్పేసి 140 to 150 అట్లా తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. దీనికి నేను ఎంత తీసుకుంటాను అనేసి అంటే 160 to 170లో తీసుకుంటాను అనమాట. అండ్ ప్రైసింగ్ అయితే ఈ రేంజ్లోనే ఉంటుంది వీటికి, ఎందుకంటే ఇవి స్టడ్స్ టైప్లో వచ్చాయి కదా, స్టడ్స్ వచ్చాయి, పైగా బీడ్స్లో వచ్చాయి అనమాట. దీనికి ఒకవేళ హ్యాంగింగ్స్లో వచ్చాయి అనుకోండి, అంటే ఈ స్టడ్స్లో కాకుండా పైన హ్యాంగింగ్లో వచ్చి కిందన ఈ డిజైన్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను డెఫినెట్గా 180 అట్లా తీసుకుంటాను అనమాట. బట్ ఇవి స్టడ్స్లో వచ్చాయి కాబట్టి ఇవి 160, ఓకేనా, 160 to 170 ఆ రేంజ్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. అండ్ ఇవి నేను ఎలా తీసుకుంటాను అనేసి అంటే 180, ఓకేనండి, 170 to 180 రేంజ్లో తీసుకుంటాను అనమాట. ఎందుకంటే దీని వర్క్ వచ్చేసి సింపుల్గా ఉంది, కాకపోతే ఇక్కడ వచ్చేసి నేను బీడ్స్ ఎక్కువగా వాడాను కాబట్టి, అంటే హ్యాంగింగ్ కూడా వచ్చింది కాబట్టి 170 to 180 ఈ రేంజ్లో అయితే వీటికి తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా రేంజ్లోనే చెప్తున్నానండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా నా దగ్గర ముందు తీసుకున్న వాళ్ళు ఉంటే, అక్క మాకు తక్కువకి వచ్చాయి కదా, లేకపోతే నాకు ఎక్కువ చెప్పావక్క అలా అనకండి. బల్క్ ఉన్న ఆర్డర్ని బట్టి అండ్ అప్పుడున్న డిమాండ్ని బట్టి వీటి ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాను నేనైతే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది. వీటి ప్రైస్ నేను ఎలా డిసైడ్ చేస్తాను అనేసి అంటే, ఇగోండి, ఇవి స్టడ్స్ టైప్లోనే వచ్చాయి కదా, ప్లస్ హ్యాంగింగ్స్ అనేవి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇవి వచ్చేసి ఇవి కూడా 170 to అలా ఉంటాయి అనమాట. 180 అని చెప్పను, 170 లేదా అట్లా ఉంటాయి అనమాట. 160 నుంచి 180 వరకు ఉంటాయి ఇవైతే. అండ్ ఎందుకు అనేసి అంటే హ్యాంగింగ్స్ ఎక్కువ వచ్చాయి కదా, అందువల్ల వాటి ప్రైస్ అనేది ఇలా డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, చాందుబల్లి టైప్లో ఇయర్ రింగ్స్ అనమాట. వీటి ప్రైస్ ఎంత ఉంటుందంటే 200,
అండ్ ఎగ్జాక్ట్గా 200 అండి. ఎందుకంటే ఈ చాందబలి టైప్లో ఇయర్ రింగ్స్ వచ్చేసి మినిమం వచ్చేసి నేను అంత దీంట్లోనే పెడతానమాట. ఎందుకంటే ఇవి 3 స్టెప్ వచ్చింది. పైగా ఇవి చేయడం కూడా కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఇవి చేసేటప్పుడు. అండ్ వర్క్ సింపుల్గా ఉంది కాబట్టి 200 అండి, లేకపోతే ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకొక చాందబలి టైప్ అండి. వీటి ప్రైజెస్ వచ్చేసి 200 to 230 రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే 200 రేంజ్ అని కూడా చెప్పను, 230 లానే ఉంటుంది. ఎందుకంటే వీటి ప్రైస్ చూసారా, వీటికి ఎక్కువగా బీడ్స్ అనేవి వచ్చాయి. చాలా ఎక్కువ బీడ్స్ పెట్టాను అనమాట నేను. ఈ బీడ్స్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనం ప్రైస్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. సో దీనికి తేడా ఏంటి అనేసి అంటే దీనికంటే దీనికి వర్క్ ఎక్కువ. సో ఇది 200 రేంజ్లో ఉంటే ఇది 230 రేంజ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఈ టైప్. ఇవి వచ్చేసి ఇది కూడా అప్ టు 230 రేంజ్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది చూసారా ఎన్ని బీడ్స్ వచ్చాయో. బీడ్స్ అండ్ లోరియల్ బీడ్స్ దీనికి చాలా ఎక్కువగా వాడాను అనమాట. అండ్ దీని వర్క్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో దీనికైతే 230 ఆ రేంజ్లో పెడతాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇవి చాందబలి టైప్ అని చెప్పలేము కానీ కొంచెం చేయడం కొంచెం కష్టం అనమాట. సో దీని రేంజ్ కూడా 200 to 230 లోపు ఉంటుందన్నమాట. ప్లస్ ఎందుకంటే ఇక్కడ మధ్యలో స్టోన్ అనేది వాడాం, వర్క్ మొత్తం కూడా జర్దోసియా వాడాం కాబట్టి ఆ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇగోండి బీడ్స్ కూడా దీనికి కొంచెం ఎక్కువ వచ్చాయి కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 200 to 230 మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఈ బుట్టలండి. ఈ బుట్టలు వచ్చేసి ఇంత అని చెప్పనండి, 250 అట్లా ఉంటాయి అనమాట. కంపల్సరీగా 250 ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకు అనేసి అంటే ఈ వర్క్ కొంచెం డిఫికల్ట్. ఈ బుట్ట ఉంది కదా, దీనికి బీడ్స్ హ్యాంగింగ్ చేశాను కదా, ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట చేయడానికి. సో ఇదైతే మోస్ట్లీ హార్డ్ వర్క్ మీద బేస్ అయ్యే ప్రైజేనండి. అండ్ వీటిలో బీడ్స్ కూడా ఎక్కువ వాడడం, వర్క్ కూడా డిఫికల్ట్గా ఉంటుంది. ప్లస్ డిజైన్ కూడా కొత్తగా ఉంది కాబట్టి ఇది వచ్చేసి 230 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సారీ 250 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇప్పటి వరకు నేను చేసిన వాటిలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి ఇవ్వండి. అండ్ చూపిస్తాను ఆగండి మీకు ఎలా ఉంటాయో. ఇవ్వండి. ఎందుకండి ఇవి ఎక్స్పెన్సివ్ అంటున్నారు అనేసి అంటే, ఎక్స్పెన్సివ్ అంటే మరీ అంత ఎక్కువ కాదండి. 280 to 300 రేంజ్లోకి వెళ్ళినవి అయితే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఎందుకంటే ఇవి ఎత్తుగొలుసుల టైప్ అనమాట. నేను ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేశాను వీటి మీద. ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సారీ వీడియో లాస్ట్లోని నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే వీటి ప్రాసెస్ వెళ్ళి చూసండి. ఇగోండి ఇవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తాయన్నమాట. సో ఎత్తు గొలుసులు కూడా కలిపి వస్తాయన్నమాట వీటికి. సో అందుకే వీటికి ఆ ప్రైస్ ఉంటుందన్నమాట. ఇవి చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ మిగతా వాటితో పోల్చుకుంటే. సో వీటి రేంజ్ వచ్చేసి అండ్ పర్పస్ కూడా బాగుంది కాబట్టి, అంటే ఎత్తు గొలుసులు కూడా కలిపి వచ్చాయి కాబట్టి ఇవి 280 to 300 రేంజ్లో ఉంటాయన్నమాట. సో నా దగ్గర అయితే ఇంతవరకు రేంజ్లో ఉంటాయండి. అండ్ ఒకవేళ మీరు కస్టమైజ్ కోసం పంపిస్తే అండ్ ఆ కస్టమైజేషన్ ఇంకా బాగా కొంచెం డిఫికల్ట్గా ఉంది ప్రాసెస్ అంటే దీనికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. కాకపోతే బయట వాటితో పోల్చుకుంటే మన దగ్గర మాత్రం చాలా తక్కువకే ఉంటాయండి నన్ను అడిగితే. ఎందుకంటే మీషోలో చూస్తున్నారు కదా ఇప్పుడు, వాటి ప్రైజెస్ కొంచెం అన్నీ కూడా మెటల్వే ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ అలాగా అంటే బల్క్లో ఇచ్చిన వాళ్ళే అంత ప్రైస్ అమ్ముతుంటే మేము ఇంత హార్డ్ వర్క్ చేసి మా కష్టం మీద బతకవాళ్ళం కదండి. ఈ మాత్రం ప్రైజెస్ అయితే ఉంటాయి. నేను వీటి ప్రైజెస్ చెప్పాను. అండ్ మినిమం ప్రైజెస్ ఇలానే ఉండాలి అక్క అనేసి అంటే కాదు. కాకపోతే దీనికి కూడా ఎక్సీడ్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు అనేసి అంటే ఇంకా ఎక్కువ పెడితే తీసుకోవడానికి చాలా మంది నచ్చరండి. మినిమం ప్రైస్ ఇలాంటి ప్రైజెస్లో ఈ రేంజెస్లో ఉంటేనే తీసుకుంటారు. అండ్ మీరు ఇంకా తక్కువకు పెట్టుకోవచ్చు అనేసి అంటే పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు కలిసి రాదండి. మనం చేసే హార్డ్ వర్క్కి అండ్ మనం కేటాయిస్తున్న టైంకి ఇంకా తక్కువ ప్రైజెస్ పెడితే మనకి సెట్ కాదు. మీరు తక్కువ ప్రైస్ కావాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే నా దగ్గర మాత్రం ప్రైజెస్ అయితే ఇలా ఉంటాయి. ఇందులో అయితే కాంప్రమైజ్ అయితే లేదు.
లేదు. ఎందుకంటే మేము మొత్తం మా క్వాలిటీ అండ్ మేము బేరంగా చేసి పంపించే స్పీడ్ కూడా మాది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అంటే మీరు ముందు రోజు ఇచ్చారనుకోండి, మేము నెక్స్ట్ రోజు కల్లా చేసేసి అండ్ ఆ సెకండ్ డే కల్లా డిస్పాచ్ చేసి పంపించేస్తామన్నమాట. అంత యాక్యురేట్గా ఉంటుంది. సో మా ప్రైసెస్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. మీకైతే ఇందులో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్రైజెస్ అయితే వీటి కోసం మినిమం రేంజ్‌లో చెప్పాను కదా! ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఏ టాపిక్ మీద మీకు అర్థం కాలేదు అండ్ ఏ మ్యాటర్ మీకు ఇంకా క్లియర్‌గా కావాలి అనుకుంటున్నారో ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నేనేం చేస్తానంటే ఒక వీడియో చేసి పెట్టడం గానీ, లేకపోతే ఆ కామెంట్ సెక్షన్‌లోనే మీకు క్లారిఫై చేయడం గానీ నేను చేస్తానన్నమాట. సో ఈ వీడియో అయితే క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. అండ్ మీకు ఈ ఇయర్ రింగ్స్ అన్నిట్లో ఏది బాగా నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నేను అన్నీ కూడా యాడ్ చేస్తా అనమాట. ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఆర్డర్‌కి వచ్చినవే. అన్నీ ఒకేసారి వచ్చాయి కదా! బల్క్‌లో ఉన్నాయని చెప్పి వీడియో అయితే నేను ఫినిష్ చేసేసాననమాట. ఇయర్ రింగ్స్‌లో మీకు ఏది బాగా నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మన ఛానల్‌కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఫ్యూచర్‌లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఆల్ అని నొక్కేసేయండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై. లవ్ యూ ఆల్. వీడియో లాస్ట్‌లో ఇయర్ రింగ్స్ అన్నీ యాడ్ చేస్తా అని చెప్పాను కదండీ! ఇగోండి నాకైతే 3 ఆర్డర్స్ కలిపొచ్చాయన్నమాట. అందులో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి ఫస్ట్ వన్ మాట. అండ్ ఆ డిజైన్ అండ్ ఆ థీమ్ నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ మీకేది బాగా నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. ఈ టాపిక్ ఈరోజు మీకు అర్థమైతే ఒక లైక్ చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో అడగండి. డీటెయిల్డ్‌గా ఇంకో వీడియో చేస్తానన్నమాట. ప్లీజ్ గైస్ మన ఛానల్‌కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.